నమస్కారం. ఇండికోర్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నందమూరి తారక రామారావు 102వ జయంతి నాటకోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ. పోస్టర్‌ను ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవి. నూజెండ్లలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఆదివారం నగర సంకీర్తన నిర్వహణ. చోరీకి గురైన ద్విచక్ర వాహనం లభ్యం. బాధితుడికి అందజేసిన పోలీసులు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో యుగ పురుషుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని నిర్వహించుతున్న నాటకోత్సవాల పాంప్లెట్ ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని, ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా గొప్ప పరిపాలకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు జాతికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని నాటకోత్సవాలు నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నూజెండ్ల హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 17 నుంచి 23 వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి కోసూరి రామ్మోహనాచార్యులు తెలిపారు. దీనిలో భాగంగా ఆదివారం నగర ఉత్సవం చేపట్టారు. కావున ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు, స్వామివారి భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎస్కే ఫిరోజ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలకవర్గ పార్టీలు కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ శ్రామికులకు, కార్మికులకు, రైతులకు హాని చేసే చట్టాలు తీసుకురావడం ద్వారా యావత్ దేశం ఆర్థిక సంక్షేమంలో కూలిపోయి పాలక వర్గాలపైన రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి షేక్ ఫిరోజ్, మునగపాటి ప్రసాద్, కామ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ శ్రీనివాస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. శ్రావణ నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ వేడుక అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు రెడ్డి బంగారయ్య తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. నూజెండ్ల మండలం ములకలూరులో ద్విచక్ర వాహనం చోరీ చేసిన యువకుడు పెట్రోల్ అయిపోవడంతో వినుకొండలోని బంకు వద్ద వదిలి వెళ్లాడు. బంకు యజమాని సమాచారంతో పోలీసులు వాహనం నెంబరు ఆధారంగా అసలు యజమానికి ఫోన్ చేసి అప్పగించారు. దీంతో వాహన యజమాని పోలీసులకు, బంకు యజమానికి ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్లలో ఆదివారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ టీం మరియు డాగ్ స్క్వాడ్ తో కలిసి ఈ తనిఖీ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ లోని ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ శోభన్ బాబు మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈరోజు వినుకొండ టౌన్లో మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్లో బీడీ టీం మరియు డాగ్ స్క్వాడ్, లోకల్ ఫోర్సు మొత్తం హెడ్ క్వార్టర్ టీంతో కలిసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా
సెక్యూరిటీ చెకింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఏరియా ప్లాట్ఫామ్ కానీ బ్యాగ్స్, ప్యాసింజర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి నిషేధ వస్తువులు కానీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఇవి కంటిన్యూ అవుతాయని చెప్పి తెలియజేస్తారు. వినుకొండ పట్టణంలోని కొత్తపేట నుంచి సిద్ధార్థ నగర్ కు వెళ్లే రహదారిలో ఎన్ఎస్పి కాలువపై శిథిలమైన పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం ప్రారంభమైంది. స్థానికుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు 7.5 లక్షల సాధారణ నిధులతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.